ముఖ్యంగా అంటే కడియం శ్రీహరి కడియం కావ్యని ఎంపీగా చేసేందుకే ఆరు రమేష్ కావచ్చు బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల్ని ఇతర పార్టీలకు పంపించే ప్రయత్నంలో నెంబర్ 1గా ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. వాస్తవమేనది? ఇది చాలా నవ్వుకునే విషయం. ఎందుకంటే కడియం శ్రీహరికి అంత స్థాయి లేదు, లేదా అంత అవసరం లేదు. ఫస్ట్ మాకు అంత శక్తివంతుల మేము కాదు. మేము చాలా అతి పేద కుటుంబంలో నుంచి వచ్చి, ఏదో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాలు మా వంతుగా మేము ఏం చేయాలి ప్రజలకు అన్న ఉద్దేశంతో వస్తున్న వాళ్ళం. కానీ వాళ్ళని అట్టెలు కొట్టి వాళ్ళు మాకంటే ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎంతో బలవంతులు వాళ్ళు. అట్లా అన్నప్పుడు ఇంకా కడియం శ్రీహరి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు, 35 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించారు కదా. ఎంతసేపు మమ్మల్ని అదే చెప్తున్నారు ఆనాడు ఎన్టీఆర్. అయితే పదవులు అనుభవించడం లేదు, పదవులను బాధ్యతగా నిర్వహించడం లేదు. పదవులను బాధ్యతగా నిర్వహించేది కడియం శ్రీహరి. పదవులు అనుభవించింది మిగతా వాళ్ళు ఎవరు అంటే ఆరు రమేష్ గారు కానీ, తర్వాత పసుపు డాకర్ కానీ, తర్వాత రాజయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించి బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరూ వెళ్ళినందుకు కూడా కూర్చొనైనా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కేవలం కడియం శ్రీహరి బయటకు వెళ్ళిన ఎందుకు పెట్టాలి అంటే, కడియం కావ్య ఒక బలమైన అభ్యర్థి, కడియం శ్రీహరి ఒక బలమైన నాయకుడు. ఎప్పుడైతే వాళ్ళకి బలం తగ్గుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మేము ఇంకా బలంలోనే ఉన్నాం, మేము ఇంకా బలవంతులమని నిరూపించుకోవడానికి మా మీద ఎన్ని విధాలుగా నిందలు వేస్తుంది. ఖచ్చితంగా అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆనాడు ఎన్టీఆర్ని మోసం చేశారు, అధికారంలో ఉన్నారు, లబ్ధి పొందారు. మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడు తోటి ఉన్నారు, లబ్ధి పొందారు. కేసీఆర్ తోటి ఉండి వెన్నుపోటు పోడ్చే రాజకీయాలు కడియం శ్రీహరి చేస్తున్నారు అనేది అపోజిషన్ పార్టీ చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఇది. అంతే కదా. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని అనాలంటే పర్సనల్గా ఏం లేదు. ఇక్కడ భూ కబ్జా చేసిండు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, లేకపోతే ఇంత ఏమంటారు ఇంత రౌడిజం చేసిండు, ఇట్లాంటివి చెప్పడానికి ఏం లేదు. ఎంతసేపు ఆయన ఇది మారిండు అది మారిండు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, అంతకుముందు కేవలము మన భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీయే ఉంది, తర్వాత కమ్యూనిస్టులు, ఇట్లా రకరకాలుగా వచ్చిన అంతకుముందు ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే కదా వీళ్ళంతా. కేవలం కడియం శ్రీహరి ఒకటే పార్టీ మారలే. ఎంతోమంది ఎన్నో కాలాల నుంచి, ఇప్పుడు కేసీఆర్ గారు మారిండు, రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది మారిండు. ఎందుకు ఊకే కడియం శ్రీహరి గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఆర్వి రమేష్ దిగబోతున్నారు. గతంలో మీ పార్టీలో ఉన్నారు, అంటే అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ కామెంట్స్ ఏం చెప్తారు దాని మీద? అయితే ఒకటి అండి, ఫస్ట్ మాకు అందరికి తెలియాల్సిన విషయం ఏంది, చాలామందికి తెలుసు ఈ విషయం ఏంటి అంటే, ఫస్ట్ కడియం కావ్యకి ఇచ్చే ముందు ఆయన ఏదైతే హైడ్రామా చేసిండో ఆ హైడ్రామాలో కూడా కేసీఆర్ గారు ఇట్లనే కూర్చోబెట్టి అందరూ ఎక్స్ఎమ్మెల్యేలని, అక్కడ లోకల్ నాయకులు ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నీకే ఇస్తాము, నీకు అందరు సపోర్ట్ చేస్తారు, నువ్వే ఉండు అంటే కూడా ఆయన నేను చేయను అని వద్దనుకున్నారు. అట్లాంటప్పుడు మనము ఇప్పుడు ఆయన బలవంతంగా అయితే నిలిచిపెట్టలేం కదా. అట్లాంటి పరిస్థితుల్లో తర్వాత కడియం కావ్యకు వచ్చింది అవకాశం. అంతేగాని ఆరు రమేష్ గారి అవకాశాన్ని కడియం కావ్య గుంజుకొని ఏమీ తీసుకోలేదు. అది ఆయనే ముందే మాట్లాడుకోవడమో ఇంకేం జరిగిందో మాకు తెలీదు. ఆయన ముందే వెళ్ళిపోదామని డిసైడ్ అయింది కాబట్టి ఆ టికెట్ వద్దని అనుకున్నాడు అంతే. కులం సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు తెరపై కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాలపై చర్చ జరుగుతుంది. దానిపై ఏం చెప్తారు, దాని సమాధానం ఇస్తారు? ఒకటి ఏంటంటే, ఈ కులము మతము అనేది ఎక్కువ బీజేపీ ప్రొపగండా ఇదంతా. ఎంతసేపు ఒక వ్యక్తిని పర్సనల్ వరకు వెళ్తున్నారంటే పబ్లిక్గా వాళ్ళని అనడానికి ఇంకా వేరే రీజన్స్ ఏం లేవని, పొలిటికల్గా అనడానికి కానీ వాళ్ళ మీద ఇట్లాంటి అలిగేషన్స్ లేనప్పుడే ఇట్లా పర్సనల్ అటాక్ చేస్తారు. అది కూడా ఒక అమ్మాయిని కాబట్టి నా క్యాస్ట్ గురించి, నా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ప్లస్ లా తెలిసిన ఓకే, మా హస్బెండ్ ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియసే అవ్వచ్చు, కానీ మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నాం. అందులో ఎలా ఉంటుందంటే, మన కాన్స్టిట్యూషన్ మనకి ఎలాంటి హక్కు కల్పించిందంటే ఎవరి రిలీజియన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు లైఫ్లో. సో నేను ఎప్పుడు కూడా ఇస్లాం మతంని పాటించింది లేదు, లేదా దాన్ని ప్రాక్టీస్ చేసింది లేదు. మేము చాలా సెక్యులర్గానే ఉంటాం ఇంట్లో కూడా. సో మాకు లేని ప్రాబ్లము ఇప్పుడు బయటికి అదొక పాయింట్ లెక్క బయటకు తీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా ఇదే ఇష్యూ, కడియం కావ్య అసలు వర్తించదు కాదు అనే విధంగా. అంటే ఒకటండి, బలంగా అంత బలంగా ఏం తీసుకెళ్ళట్లేదు. అది లా తెలియని వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఒకవేళ మనము ఎంతో మందిని చూసాం అట్లాంటి, ఇందిరాగాంధీనే సాక్షాత్తు తను కూడా ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం, అది పర్సనల్ లైఫ్ అనేది డెఫినెట్గా పర్సనల్. సరే నేను మొత్తం మారిపోయి లేకపోతే ఇంకేదో చేస్తూ ఆ క్యాస్ట్ అనేది అయితే నేను చచ్చే వరకు నా క్యాస్ట్ నాతోటే ఉంటుంది, దాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. అంటే ఇప్పుడు కడియం కావ్యకి ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు?
మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు చేశారు కడియం శ్రీహరి. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు చేశారు మన తెలంగాణకి. అన్ని రకాలుగా వరంగల్ జిల్లా ప్రజలకైతే ఎంతో సుపరిచితుడు. ప్రతి ఒక్కరితోటి కూడా ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది కడియం శ్రీహరి గారికి. అట్లాంటప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉండే? మీరు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, ఎన్నో వేల మంది వచ్చారు, వచ్చి పనులు చేయించుకున్న పరిస్థితి. అట్లాంటప్పుడు ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక పైసా తీసుకోలేరు. అంత నీతి నిజాయితీగా పనిచేసే ఒక కడియం శ్రీహరి ఇంటలెక్చువల్. ఇప్పుడు ఏదైనా అవకాశాలు ఎందుకు వస్తున్నాయండి? మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి, కానీ మేమేమో అవకాశాల కోసం వెళ్ళట్లేదు. సో ఇంత క్లీన్ ఇమేజ్, ఇంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన బిడ్డగా నేను వస్తున్నాను ముందుకి. ఒక మహిళగా, ఒక డాక్టర్గా ఆల్రెడీ కడియం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో మహిళలకి కానీ, పేద ఆడపిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్యము, చదువు, భద్రత వీటిపైన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాం. సో ఒక మహిళగా వస్తున్నాను. మహిళ సమస్యల గురించి బాగా అంతర్లీనంగా తెలుసు నాకు. ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఎట్లా నడుస్తున్నాయి నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అందులో వర్క్ చేసిన కాబట్టి. సో ఆయనే క్రెడిబిలిటీ ఒకటి, నేను చేసిన సేవా కార్యక్రమాలు, ఇప్పుడు కాంగ్రెస్లో జరగబోయే 6 గ్యారెంటీలు పథకాలు అమలయ్యే తీరు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చున్న నాకు ఓటేస్తే మీ గొంతుకగా నేను వెళ్ళి ఢిల్లీలో మాట్లాడతాను. మన వరంగల్లో ఎన్నో రోజుల నుంచి ఉన్న కోచ్ ఫ్యాక్టరీ సమస్య కానీ, రైల్వే లైన్ సమస్యలు, కొత్త ఇండస్ట్రీస్, తర్వాత ఉపాధి కల్పన యువతకి కావాలి. అంతకుముందు మనకి ఆజంజాహి మిల్లు ఉండేది వరంగల్ జిల్లాలో. తర్వాత అట్లనే ఒక భారీ సంస్థ, ఎందుకంటే మనకి చాలా వెసులుబాటు ఉంది. ఎందుకంటే మనకి రైల్వే వరంగల్ అండ్ కాజ్పేట్ రైల్వే లైన్ చాలా పెద్దది. దాన్ని అనుసంధానంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే యువతకి కూడా ఉపాధి కల్పించవచ్చు. ఇట్లా అనేక సమస్యల మీద కూడా మాట్లాడే అవకాశం మన వరంగల్కి ఉంది. కాబట్టి మీ ప్రతినిధిగా నేను వెళ్ళి మీకోసం పోరాడతానని నేను తెలియజేసుకుంటున్నాను.